దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 14:17లో మనం చూస్తే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము భోజనం పానము కాదు. వాటి కొరకు మీరు వాటికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వకూడదు అన్న విషయాలు ఈ అధ్యాయంలో తెలియజేస్తూ, దేవుని రాజ్యం అంటే ఏంటి అనే విషయాన్ని చెప్పాడు. దేవుని రాజ్యం అంటే నీతి అని, దేవుని రాజ్యం అంటే సమాధానం అని, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని రాజ్యం అంటే నీతి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. నీతిమంతుడు ఒక్కడు లేడు అని, దేవుడు మాత్రమే నీతిమంతుడని, ఆయన తన నీతిని మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని గురించి మనం విన్నాం. అలాగే మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు గనుక మన అంతరంగములో నుండి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి అంతరంగములో నుండి మనల్ని క్రొత్త వ్యక్తులుగా చేశాడు గనక మనల్ని నీతిమంతులుగా చేశాడు. తన నీతిని మనకు అనుగ్రహించాడు. మనం ఇప్పుడు నీతిమంతులము గనక మనము నీతిమంతులమని జీవించడానికి, ప్రత్యక్ష పరుచుకోవడానికి, నీతిని వెతకడానికి, నీతిని జరిగించడానికి, నీతిని ఆలోచించడానికి, నీతిని మాట్లాడడానికి, నీతియుక్తమైన క్రియలు చేయడానికి దేవుడు మనకు అవకాశాన్ని కలిగించాడు. దీన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మన అంతస్తులు ఉండబోతున్నాయి. మన మహిమలో మన స్థానము దీన్ని బట్టి ఉండబోతుంది అనేది మనము వాక్యములో విన్నాం. రెండో విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. రెండవది, దేవుని రాజ్యం అంటే సమాధానం అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సమాధానం, మొదటిగా దేవునితో సమాధానం. మన సమాధానం మొదటిగా దేవునితో. అలాగే రెండవదిగా దేవుని ప్రజలతో, ప్రత్యేకించబడిన దేవుని యొక్క ప్రజలతో, దేవుని పిల్లలతో మన యొక్క సమాధానం అనేది ఇక్కడ కీలకమైన విషయం. దేవునితో సమాధానము, అలాగే సంఘముతో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘము అనగా సంఘములో దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు ఉంటారు. అలాగే సంఘములో దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తులు, దేవుని వాక్యముతో ఏకీభవిస్తూ మాదిరిని అనుసరించే వ్యక్తులు ఉంటారు. అది సంఘం అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సమాధానం మొదటిగా దేవునితో, ఆ తర్వాత సంఘముతో మన యొక్క సమాధానం అనేది మనం గుర్తించాలి. దేవునితో మన సమాధానం విషయంలో సమస్యలు కలిగినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నాడు, రండి. అంతకు ముందున్న విషయాలన్నీ కూడా 11వ వచనము నుండి ఉన్న విషయాలన్నిట్లో కూడా ఆ దేవుని నుండి వారు అనేకమైన ఆరోపణలు వారు ఎదుర్కొంటూ ఉంటారు. దాని అర్థము వారున్న పరిస్థితిని తెలియజేశాడు. అయితే దేవుడైతే పిలుస్తున్నాడు సమాధానం కొరకు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవునికి ఎప్పుడు కూడా తన యొద్దకు వచ్చి సమాధాన పడడమే దేవుడు కోరుకుంటున్న విషయం. అది దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవునితో సమాధానం, మొదటిగా మనం గుర్తించాల్సింది దేవునితో మనము సమాధాన స్థితిని కలిగి ఉండాలి. ఆయనతో సమ్మతించాలి. ఎక్కడ సరైన విషయం లేదో అక్కడ సరియైన విషయంలోనికి రాగలిగితే సమాధానం అదే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అలా రాలేకపోతే, దేవుని యొద్దకు రాలేకపోతే ఇక మనం చేసేవన్నీ కూడా మనల్ని దేవునికి దూరం చేస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మొదటిగా దేవునితో సమాధానము. అలాగే మన హృదయము ఏదైనా విషయంలో దోషారోపణ చేస్తూ ఉంటే కూడా దేవుడు తన సన్నిధికి పిలిచాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు.
ఎంత అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. దేవుడెవరు? మన హృదయము కంటే అధికుడు. కాబట్టి నీ హృదయం చెప్పేదే ఫైనల్ కాదు. మన హృదయము చెప్పేదే. మన హృదయం కొన్నిసార్లు ఉజ్జీవంగా ఉంటుంది. కొన్నిసార్లు ఉజ్జీవాన్ని కోల్పోయి ఉంటుంది. కొన్నిసార్లు కృంగిపోయి ఉంటుంది. కాబట్టి హృదయము మీద ఆధారపడడం కాదు, ప్రభు మీద మనం ఆధారపడాలి. మన హృదయ వైఖరి, హృదయం యొక్క స్థితి కాదు. దాన్ని బాగు చేసేవాడు కూడా ప్రభువే. దాన్ని బలపరిచేవాడు కూడా ప్రభువే. హృదయం యొక్క స్థితే ఫైనల్ అనుకోవద్దు. అదే ఆహ్, చివరి విషయం అనుకోవద్దు. అంతిమమైంది అనుకోవద్దు. ప్రభువు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరు? నీ హృదయం కంటే అధికుడు. నీ హృదయాన్ని పరిశోధించగలిగిన వాడు. మన హృదయాన్ని పరీక్షకు గురి చేయగలిగిన వాడు. హృదయములో ఏముంది? హృదయం యొక్క స్థితి ఏంటి? అలాగే హృదయానికి ఏం కావాలి? హృదయము బాగలేకపోతే ఎలా బాగు చేయబడుతుంది? అదంతా కూడా హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఆయన హృదయ యొక్క స్థితిని అంతటిని గురించి చెప్పగలిగిన వాడు. అలాగే దాన్ని సరిచేయగలిగిన వాడు. సరైన స్థితిలోనికి హృదయాన్ని తీసుకురాగలిగిన వాడు. కాబట్టి మన హృదయము సరైన స్థితిలో లేనప్పుడు మన దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన హృదయం మీద మనం ఆధారపడకూడదు. మన హృదయాన్ని కూడా బాగు చేయగలిగిన వాడు ప్రభువే. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు మన హృదయము కంటే అధికుడు. మన హృదయం కంటే అధికుడు. కొన్నిసార్లు మన హృదయము దేవుని గురించిన విషయాలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుంది. ఉదాహరణకి ఏలియా అనుకోండి. ఏలియా కృంగిపోయి ఉన్నాడు. ఎందుకంటే తనకు నడుస్తున్న చరిత్రను మాత్రమే చూసి కృంగిపోయాడు. దేవుని అడగలేదు, దేవుని నుండి వినలేదు. తన సందేహాలను దేవుని దగ్గర అడిగి వాటిని నివృత్తి చేసుకోలేదు. దానికి బదులుగా తానే ఆలోచించుకుంటున్నాడు, తానే గ్రహించుకుంటున్నాడు, తానే స్థిరపరుచుకుంటున్నాడు. అతనే అనుకుంటున్నాడు అన్ని విషయాలు. మరి అతను అనుకున్న విషయాలన్నీ నిజమేనా? అతను కలిగిన ప్రశ్నలన్నీ నిజమేనా? దేవుడు కూడా చెప్పాలి కదా. దేవుని అడిగే అవకాశం ఉంది. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అవేమీ అడగకుండా ఫైనల్ చేసుకున్నాడు. కృంగిపోతున్నాడు. దానికి అసలు సంబంధమే లేదు. దేవుడి పక్షమునుండగా నువ్వెలా ఉండాలి? పోనీ దేవుడి పక్షమున లేడనడానికి ఒక విషయమైనా ఉందా? లేదు. అతను ప్రార్థన చేయగానే వర్షం వచ్చింది. అతను ప్రార్థన చేయగానే అగ్ని వచ్చింది. అతను ప్రార్థన చేయగానే అన్ని కార్యాలు జరిగాయి. మరేంటి సమస్య ఏంటి? మనుషుల ద్వారా కలిగిన కొన్ని విషయాలు. దాన్ని బట్టి ఇటువంటి పరిస్థితిలోనికి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. సరే, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మాట్లాడతాడు కదా, దేవుణ్ణి అడగవచ్చు కదా. అతడే ఆలోచించుకున్నాడు, అతడే గ్రహించుకున్నాడు. ఆ గ్రహించుకున్న విషయమే అంతిమమైంది అనుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుణ్ణి అడగలేదు, తన హృదయము బాగలేదు. దాన్ని బాగు చేసేవాడు ఉన్నాడు కదా. అది మనం గుర్తించాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. నీ హృదయానికి అన్ని తెలుసు అని కాదు. మన హృదయాన్ని అంతగా దేవుని దగ్గరికి వెళ్ళనంతగా నమ్మడం అనేది ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. అది సాతాను యొక్క మోసం అని చెప్పాలి. నిన్ను బలహీనపరచువాని యొక్క ఆలోచన అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు మన హృదయం కంటే అధికుడు. ఆయన అన్నిటిని ఎరిగాడు. నీ హృదయం చెప్పేదే కాదు, దేవుడు అన్నిటినీ ఎరిగిన వాడు. కాబట్టి మన హృదయం ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో, హృదయం దోషారోపణ చేసేది మంచి విషయం అంటే సమస్యను చూపిస్తుంది. అదేం చూపిస్తుంది? సమస్యను చూపిస్తుంది. కానీ పరిష్కారములు దేవుని యొద్ద ఉన్నాయి. సమస్యను చూపిస్తుంది, రోగాన్ని చూపిస్తుంది, కానీ ఔషధము దేవుని యొద్ద ఉంది. ఇది మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మన హృదయము కంటే అధికుడు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుటికి వెళ్ళాలి. మన హృదయములు అక్కడేమవుతాయి? సమ్మతిలోనికి, సమాధాన స్థితిలోనికి వస్తాయి.
దోషారోపణ చేస్తున్న పరిస్థితి, లోపమును కనుగొన్న పరిస్థితి, రోగమును కనుగొన్న పరిస్థితి ఉంది. అయితే ఆ హృదయము రోగమును బట్టి, దోషమును బట్టి అది సమాధానమును కోల్పోయి కలవరముతో ఉంది. దాన్ని సమాధానపరచగలిగిన ఔషధం ప్రభు దగ్గర ఉంది. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మనము ఏ విషయములో మన హృదయము సమస్య ఉందో ఆ విషయంలో ప్రభు దగ్గరికి వెళ్తే మనకు సమ్మతి దొరుకుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు యొద్దకు వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువు ప్రతి విధమైన లోపమును ఒప్పుకోవడం, దాని గురించి దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే ఏవైతే సమస్య కలిగించే విషయాలు ఉన్నాయో, నష్టం కలిగించే విషయాలు ఉన్నాయో వాటికి దూరముగా ఉండడం మాత్రమే దేవుడు కోరుతూ ఉన్నాడు. తర్వాత ఆయన సమాధాన స్థితిని కలిగించి ఆయన మనల్ని నడిపించగలిగిన వాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మొదటిగా దేవునితో సమాధానం. మనము దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉండడం ప్రాముఖ్యం. దేవుని సంఘముగా, దేవుని రాజ్యం అనగా సమాధానం. అనగా దేవునితో మొట్టమొదటి విషయం, దేవునితో మన యొక్క సమాధానము అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. రోమాపత్రిక 5:1 మనం చూస్తాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధాన స్థితి కలిగి ఉన్నాం. దేవునికి మనకు మధ్యలో కలిగిన ఆ యొక్క విరోధం అంతటిని కూడా యేసుక్రీస్తు భరించాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. దేవునితో, తండ్రితో మనల్ని సమాధాన పరచడానికి, ఐక్యపరచడానికి, ఆయనతో సమాధానంగా ఉంటేనే ఆయన నుండి మనము ప్రతి విధమైన కృపను పొందగలం. జీవించడానికి, కొనసాగడానికి, ఎదగడానికి, వర్ధిల్లడానికి, ఫలించడానికి, బహుగా ఫలించడానికి కొరకైనవన్నీ దేవుని యొద్ద నుండి వస్తాయి. లేదంటే మన జీవితం అర్థము లేనిదిగా కొనసాగి వ్యర్థముగా ముగిసిపోతుంది. అందుకే మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించి తండ్రితో సమాధాన స్థితిని మనకు కలుగచేశాడు. అలాగే ఏ విషయంలోనైనా మనకు సమస్య ఉంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఎదుట మనము సమ్మతి కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రెండవదిగా సంఘముతో సమాధానము. దేవుడు సంఘముగా చేశాడు. మన దేవుని రాజ్యం అనగా సమాధానం. మనం ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. ఎందుకంటే మనం లోకము నుండి ప్రత్యేకించబడిన వారము. మన లోకంలో లేము. లోకములో అయితే దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు, నేను సమాధానం కాదు ఖడ్గం వేయడానికి వచ్చాను అని చెప్పాడు. ఎందుకంటే లోకములో ఏముంది? కలుషితమైన స్థితి ఉంది. కాబట్టి అక్కడి నుండి ప్రత్యేకత అనేది కావాలి. ఒక 5 ఉంటే 3కి వ్యతిరేకంగా 2, 2కి వ్యతిరేకంగా 3. 2 సత్యం కొరకు నిలబడితే 3 సత్యమునకు విరోధంగా నిలబడుతున్న పరిస్థితి. కాబట్టి ఆ మాట చెప్పాడు. కానీ లోకము నుండి ప్రత్యేకించబడిన తరువాత మనము సమాధానము కలిగి ఉండాలి. భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అలాగే నది వలె సమాధానాన్ని ప్రవహింపజేస్తాను సియోను యొద్దకు అని తన సంఘమును గురించి దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుని రాజ్యం అంటే సమాధానం. మనం ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారము, నిత్య జీవము కొరకు ప్రత్యేకించబడిన వారము గనుక మనము సమాధానము కలిగి ఉండాలి. మన మధ్యలో అనేకమైన పరిస్థితులు కలుగుతాయి. అయితే ఆ పరిస్థితుల మధ్యలో మనము ఏం చెయ్యాలి అంటే ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి ఉండాలి అనేది వాక్యం తెలియజేస్తుంది. మన భావం ఏంటి? మన యొక్క తాత్పర్యం ఏంటి? సారాంశం ఏంటి? మనం కోరుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటి అనేది చూసినప్పుడు దానికి సంబంధించి మనం మాట్లాడగలగాలి. విభిన్నమైన అభిప్రాయములు ఉండవచ్చు. దేనికోసం అనేది అక్కడ భావం ఏంటి, తాత్పర్యం ఏంటి
అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొరింథీ సంఘములో ఇటువంటి అనేకమైన సమస్యలు కలిగినప్పుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. మనము మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. మీరందరూ ఎలా ఉండాలి? మీరందరూ ఏకభావంతో ఉండాలి. ఇక్కడ చెప్పాడు 11లో, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. నాకు తెలిసింది మీ మధ్యలో ఏమున్నాయి? కలహాలున్నాయి అన్న విషయము ఫలాని ఇంటి వారి ద్వారా తెలిసింది అన్న విషయాన్ని చెప్పాడు. అలాగే మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. మీరు ఏం చేస్తున్నారు? విభజించుకుంటున్నారు. విభజించుకుంటున్నారు. ఒక పట్టణములో ఉన్న సంఘం, అందులో ఒక్కొక్క వ్యక్తి ద్వారా కొంతమంది దేవుని తెలుసుకున్నారు. ఒక్కొక్క పరిచర్య ద్వారా, ఆ పరిచర్యలో ఉన్న వారి ద్వారా దేవుని తెలుసుకున్నారు. అక్కడ ఒక పరిచర్య పేతురు ప్రారంభించాడు. ఆ పరిచర్యలో ఉన్న విశ్వాసులు వెళ్ళి మిగతా వారికి సువార్త ప్రకటించారు. అలా కొంతమంది, అలా ఒక సంఘం, ఒక పట్టణములో ఒక సంఘం. అలాగే మరికొంతమందికి జ్ఞానులు అని చెప్పబడిన వ్యక్తికి, అపొల్లో అనే వ్యక్తి వెళ్ళి జ్ఞానయుక్తంగా చర్చిస్తూ, వాదిస్తూ క్రీస్తును గూర్చి సువార్త ప్రకటించాడు. అలా జ్ఞానమును గురించిన ఆసక్తి కలిగిన కొంతమంది, వాదనలను గూర్చి, తర్కమును గూర్చిన ఆసక్తి ఉన్న కొంతమంది అపొల్లో పరిచర్య ద్వారా రక్షణ పొందారు. ఇది మనం చూస్తాం. అలాగే పౌలు పరిచర్య ద్వారా కొంతమంది రక్షణ పొందారు. ఈ విధంగా ఉన్న సంఘాలు ఒక పట్టణములో, ఒక ప్రాంతములో ఉన్న సంఘము, దేవుని సంఘం ఇప్పుడు ఏమనుకుంటుంది? నేను పౌలు వాణ్ణి, నేను కేఫా వాణ్ణి, నేను అపొల్లో వాణ్ణి అని ఒక సంఘము మనుషుల పేరట ఏమవుతుంది? విభజించుకుంటుంది. ఆ విభజనలో కలహం అయ్యేంత లోపలికి వెళ్ళారు. ఇక ఒక్కొక్కరు సిద్ధపడ్డారు బాగా. ఏం చేశారండి? బాగా ప్రిపేర్ అయ్యారు. పౌలు గురించి మిగతా ఇద్దరికి లేనిదేంటి? ప్రిపరేషన్ ఎలా ఉంది? అలాగే కేఫా గురించి, అసలు కేఫా ఉన్నప్పుడు ఈ పౌలు ఎక్కడున్నాడు? అంటే ఇప్పుడు మనం కూడా ప్రిపేర్ అయ్యాం అనుకోండి, మనం కూడా ముగ్గురులో ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు అనుకోండి, అప్పుడు వారిని గురించి ఆలోచించి మిగతా వారిని వారి ముందు తగ్గించడానికి కొరకు అలా బాగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. ప్రిపేర్ అయిపోయి ఎంత లోతుగా వెళ్ళారంటే కలహాలు కలిగి అంత లోపలికి వెళ్ళారు. ఇది మనం చూస్తున్నాం. కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 13లో, క్రీస్తు ఏమైనా విభజింపబడి ఉన్నాడా? వీరందరు క్రీస్తు వారు. క్రీస్తులో విభాగాలు ఉన్నాయా? క్రీస్తులో ఆ విభజన వేరు అన్నది ఏమైనా ఉందా? ఎక్కడున్నా అందరూ ఒకటే కదా. మరి అందరూ ఒకటి అన్న భావన రాకుండా ఈ విభజన, క్రీస్తులో లేని విభజన మీలో ఎందుకు ప్రారంభమైంది? మీరెందుకు భావమును ఆలోచించట్లేదు? మీరెందుకు సారాంశం దగ్గరికి రావట్లేదు? పైనే ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేశాడు. పౌలు ఏమైనా మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలునా మీరు నమ్మింది? యేసుక్రీస్తు కదా మీ కొరకు సిలువ వేయబడింది. ఆయన కదా మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి బలి అయిన వాడు. కాబట్టి మీరు ఆయనలోనికి కదా, ఆయన యందలి విశ్వాసంలోని కదా వచ్చింది. మీరు ఆయనలో, ఆయన నామం పేరట కదా బాప్తిస్మం. పౌలు నామం ఏమైనా ఉందా అని పౌలు మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి మనం అందరము క్రీస్తు వారము. ఇప్పుడు మీరు చెప్పుకునే వారు అందరూ కూడా క్రీస్తు పంపించిన మీ సేవకులు. మీకోసం దేవుడు వివిధ రకాల వ్యక్తుల్ని పంపించాడు. వాళ్ళందరూ కూడా మీకోసమే, మీరు దేవుని వారు అన్న విషయాన్ని అంతటిని కూడా తెలియజేశాడు. అటువంటి అద్భుతమైన విషయాలు. కాబట్టి ఇక్కడ మనము 3వ అధ్యాయము మనం 21 నుండి చూస్తే, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అనే
భావములోకి తీసుకొచ్చాడు. భావము ఈ పైపైన కనిపించేవి కాదు. పైపైన ఉండే వ్యత్యాసాలు కాదు. భాషలు అన్నది కాదు. భావం. భాషలు ఎన్నైనా భావం కోసమే అవన్నీ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా క్రీస్తు కొరకే, దేవుని రాజ్యం కొరకే పని చేస్తుంటే మీరేం చేస్తున్నారు? ఆ భావము వదిలేసి ఏకభావంతో మాట్లాడాలి అన్న విషయాన్ని వదిలేసి పైపైన మాట్లాడుతున్నారు. విభజన అనే ధోరణిలో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు అదే కదా! ఎంత పెరిగిపోయింది. మొదటి శతాబ్దంలోనిది ఇప్పటికొచ్చేసరికి ఎంత పెరిగిపోయిందో మనం చూస్తున్నాం ఈ రోజున. అందరిని కలుపుట కొరకు భావము కోసం మాట్లాడడం లేదు. భావము యొద్దకు వస్తే ఐక్యత వస్తుంది. భావము యొద్దకు రాకపోతే ఐక్యత రాదు. భావము యొద్దకు రాగలిగిన తాత్పర్యం లేక సారాంశం యొద్దకు రాగలిగిన వారే సంఘం. ఇది మనం గుర్తించాలి. మిగిలిన వారిని ఈ కలహాల ద్వారా, ఈ వ్యత్యాసాల ద్వారా దేవుని నుండి దూరం చేయాలనుకుంటున్నాడు సాతాను. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటి? సమాధానము. మీరు లోకం నుండి ప్రత్యేకించబడ్డారు. దేవుని రాజ్యం కొరకు వచ్చారు. కాబట్టి మీ మధ్యలో సమాధానం అనేది ఉండాలి. దేవుని రాజ్యం అంటే సమాధానం. ఆ యొక్క సమాధానము మన హృదయములను ఏలుతూ ఉండాలి. ఆ సమాధానం మన మధ్యలో కనబడాలి అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆ యొక్క సమాధానము మనలో ఉండాలి. అయితే సంఘములో మనము తెలుసుకోవాల్సిన విషయాల్లో ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు కూడా చెప్పాడు. ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి దారి తొలగిపోకుండా ఉండడానికి. అనగా మారు మనసు పొందినా కూడా అన్యజనుల వలె ప్రవర్తించే ఆ పరిస్థితి, ప్రమాదము ఉండకుండా ఉండడానికి, ఆ ప్రమాదము లేకుండా చేయడానికి సంఘములో కొన్ని నియమ నిబంధనలు అనే వాటిని పెట్టడం ఒకటి. రెండవదిగా మారు మనసు పొందిన వారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా వారిని నిష్ఫలులుగా, ఫలము లేని వారుగా చేసే విషయాల నుండి కాపాడడానికి కొన్ని నియమ నిబంధనలు. ఎక్కడ? సంఘములో. మనం ప్రత్యేకించబడ్డ మనమంతా సంఘము. అయితే ఇక్కడ 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, మనం మారు మనసు పొందాము. మారు మనసు పొందిన మనము ముందుకు వెళ్ళకుండా చేసే కొన్ని విషయాలు ఉన్నాయి. మారు మనసు పొందాను అని ఏమి చేయాలో వాటిని గ్రహించకుండా ఉన్నప్పుడు మరలా మొదటి స్థితిలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎక్కడికి? మొదటి స్థితిలోనికి. మారు మనసు పొందాం, మళ్ళీ మొదటివే చేస్తూ ఉన్నాం. చూసారా? అంటే మొదటివి చేయడానికి ముందు ఏదైనా ఎక్కడ ప్రారంభం అవుతుంది? హృదయంలో ప్రారంభం అవుతుంది కదా! చేయడానికి ముందు ఆలోచన కోసం సమయాన్ని ఇవ్వడం, సొంతగా నీవు ఒకదాన్ని ఎంచుకోవడం అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడేం తీసుకుంటున్నారు? వాక్యం దగ్గరికి రావట్లేదు, ప్రార్థనలో ఉండట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు, అలాగే దారి చూపించే వ్యక్తులను అడగట్లేదు. అడగకుండానే వీరు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు, ఆలోచనకు టైం ఇస్తున్నారు, ఆలోచన తీసుకుంటున్నారు. మొదటి విషయాలు అక్కడ చేరుతూ ఉన్నాయి. అనగా రక్షణ లేనప్పటివి 2 విషయాలు. అందులో ఒకటేంటి? మొదటి స్థితిలోనికి మళ్ళీ లోక సంబంధమైన మారు మనసు పొందాం, జీవితం అనేది మళ్ళీ మొదటిది. అక్కడికి వెళ్ళకుండా ఇప్పుడేం కావాలి? నియమ నిబంధనలు కావాలి. మొదటిది. ఇవి అత్యవసరమైనవి. ఈ 2. ఒకటేంటి? మొదటి, అన్యజనుల వలె ప్రవర్తించే ప్రమాదం ఉండకూడదు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే నీవు నిష్ఫలుడుగా మిగిలిపోకూడదు. ఇది రెండోది. ఈ 2 విషయాల కోసము మనకు కొన్ని రూల్స్ కావాలి, కొన్ని నియమ నిబంధనలు కావాలి. లేకపోతే ఏమవుద్ది? అన్యజనుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటావు. పేరు మారింది, లేక ఆ యొక్క కార్యక్రమం అంతా బాప్తిస్మం వరకు, రక్షణ నుండి బాప్తిస్మం వరకు
ఈరోజు బాప్తిస్మం కూడా ఎలా ఉందంటే, మారుమనసు పొందగానే వెంటనే బాప్తిస్మం అనేది ఉంది. క్రియలు, జీవితం చాలా ప్రాముఖ్యం. మనకు ఆర్థిక మంత్రి వెంటనే రక్షణ పొందాడు. కానీ ఆర్థిక మంత్రి ఎవరు? ఆర్థిక మంత్రి ఎవరు? దేవుణ్ణి ఆరాధించి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేమునకు వచ్చి ఆరాధించి వెళ్తున్నాడు. ఆరాధించి వెళ్తుండగా కూడా బైబిల్ చదువుతున్నాడు. అతడు ఆర్థిక మంత్రి. మీకు అర్థమవుతుందా? కాబట్టి అతడు ఒక సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అతనికి వెంటనే బాప్తిస్మం ఇవ్వడం అనేది జరిగింది. మారు మనసు పొందిన ఆ క్రియలు, ఆ ఫలాలు, అంటే ఆ ప్రత్యేకత, ఆ అలవాట్లలో ప్రత్యేకత, ఆ జీవించే క్రమములో, మాట్లాడే విధానములో, ఎంచుకునే విధానములో ప్రత్యేకత లేకపోతే ఏం జరుగుతుంది? బాప్తిస్మం వరకు ఉండి, బాప్తిస్మం తర్వాత మళ్ళీ అవే మొదటి వస్తూ ఉంటాయి. నీకు ఫౌండేషన్ లేదు గదా! ఇక ఏ ఫౌండేషన్ మీద నువ్వు కొనసాగుతావు? ఫౌండేషన్ ఉండాలి గదా! దాని మీద కట్టుకుంటావు జీవితాన్ని. ఆ ఫౌండేషన్ ఏంటి ఇప్పుడు? ప్రత్యేకత అనేది కావాలి. సంఘమునకు రావడం, దేవుని వాక్యాన్ని చదవడం, ప్రతిదీ ప్రార్థన చేయడం, ఆత్మీయులను అనుసరించడం అనే ఫౌండేషన్ లేదనుకోండి, వ్యక్తి రాగానే మారు మనసు అనే దాన్ని గురించి విని బాప్తిస్మం అనేది తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తుంటాడు? ఏం ఆలోచిస్తుంటాడు? ఏం ఆశిస్తూ ఉంటాడు? ఏం నిర్ణయించుకుంటాడు? దేన్ని ఫాలో అవుతూ ఉంటాడు? ఫౌండేషన్ లేదు. కాబట్టి వెంటనే లోకము అనేది అతనిలోనికి చాలా వేగంగా వస్తూ ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. కాబట్టి బాప్తిస్మం పొందడానికి వచ్చే వ్యక్తులని యోహాను అడ్డగించాడా లేదా? మరి ఆయన ప్రకటించేది బాప్తిస్మం కొరకు. వస్తుంటే ఏం చేయాలి? మీరు ముందుకు రండి, ముందుకు రండి అని నేను చెప్తున్నాను. మీరు ముందుకొస్తుంటే నేను ఎంత సంతోషపడాలి? బాప్తిస్మం ఇచ్చి యోహాను పేరే అది. అందుకోసమే ఉన్నాడు ఆయన. మరి వారు వస్తూ ఉంటే అందులో ముఖ్యులైన వ్యక్తులు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు, ఫలాలేవి అని అడిగాడు. మీరు మార్పు చెందారనడానికి ఏవి మీ ఫలాలు? అది చెప్పాడు. కాబట్టి ఈ రోజున అనేకులు బాప్తిస్మం పొందిన తర్వాత ఇలా కావడానికి కారణం ఏంటంటే, వారికేం లేదు? వారికి నడక నేర్చుకోలేదు. కాబట్టి వారి నడక అన్యజనులాగా ఉంది. ప్రత్యేకత లేదు. అలవాట్లు మారలేదు. కాబట్టి అవే అలవాట్లు వస్తున్నాయి. పునాది అనేది ముఖ్యం. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అనేది అక్కడ కనపరుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మన దేవుని వాక్యంలో నుండి నేర్చుకుంటున్న విషయం. సరే, సంఘంలోనికి వచ్చిన తర్వాత ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, అన్యజనుల నడక, ప్రవర్తన ఉండకుండా ఉండడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. ఒకటి అత్యవసరం ఇది. దీని గురించి 1 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్పాడు చూడండి. 5వ అధ్యాయంలో 11 నుండి చూడండి. 1 కొరింథీ 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను. ఏం చెప్పాడు? నేను రాస్తున్నాను. ఏం రాస్తున్నాడు? సహోదరుడు అనబడిన వారు ఎవరైనా సరే అతడు జారత్వములో ఉన్నవాడుగా ఉండకూడదు. అలాగే లోబిగా, దురాశపరుడుగా, పేరాశపరుడుగా, అతడు న్యాయము కాని, సరికాని విషయాలను ఆశించే వ్యక్తిగా ఉండకూడదు. అలాగే విగ్రహారాధకుడుగా, తిట్టుబోతుగా ఉండకూడదు. నోటిని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడకుండా ఉండగలగాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడిన తర్వాతనే మాట్లాడే అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా నోరు కంట్రోల్లో లేకుండా ఉందనుకోండి, అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? అట్టి నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది అని యాకోబు 3వ అధ్యాయంలో రాశాడు. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైన విషయం. తిట్టుబోతు ఉన్నాడా? ఎవరైనా తిట్టుబోతుగా ఉన్నాడా? సహోదరుడు అనబడిన వ్యక్తి తిట్టుబోతుగా ఉన్నాడా? అతనితో సాంగత్యం చేయకూడదు. త్రాగుబోతుగా ఉన్నాడా?
సాంగత్యం చేయకూడదు. దోచుకొని వాడుగా ఉన్నాడా, అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు. ఇదేంటి, సంఘములోనికి వచ్చిన తర్వాత మరలా ఇదేంటి? ఇది ఈ సమాధాన వ్యతిరేకం కాదు. ఇది అతనికి ప్రమాదాన్ని చూపించడం. నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్యజనుల్లాగా ఉంటే, అన్యజనుల్లో ఉన్న ఇవన్నీ కూడా పైన చెప్పాడు 10వ వచనములో ఇదందరూ అన్యజనులు కలిగి ఉంటారు. అయితే అలాంటి వారితో సాంగత్యం చేయకూడదని కాదు. సాంగత్యం అంటే పరిచయం కలిగి ఉండకూడదని కాదు. ఈ పరిచయము వరకు ఉండనివ్వండి. కానీ ఇక్కడ సాంగత్యము భుజించడం అనేది అది ప్రభావము మన మీద పడడం. అంటే వారి దాన్ని మనం అంగీకరించడం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, వారు మాట్లాడేది మనం కూడా మాట్లాడడానికి వింటాం కదా, విన్నది మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా మాటలు వచ్చే వ్యక్తి మొదట వింటూ ఉంటాడు. ఆ వినే శక్తిలో నుండే మాట్లాడడం వస్తూ ఉంటుంది. కాబట్టి సహవాసం యొక్క ప్రభావం అదే. అందుకొరకు ఏం చెప్తున్నాడు, సహోదరుడు అనబడిన వ్యక్తిలో ఇవి ఉండకూడదు. బయటి వ్యక్తులు ఉంటే వారితో పరిచయం కలిగి ఉండండి. అలాంటి వారితో పరిచయం కూడా ఉండకూడదు అంటే మీరు వెళ్ళి అరణ్యంలో బ్రతకాల్సి వస్తుంది అని చెప్పాడు ఇక్కడ 10వ వచనంలో. అలాగే మరొక విషయాన్ని చెప్పాడు దేవుని వాక్యంలో. తెస్సలోనికలు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడలా అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి, అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి అనేది చెప్పాడు. ఈ పత్రిక మూలముగా ఇక్కడ రెండో విషయం. ఇక్కడేం చెప్తున్నాడు, మొదటిగా మనం అన్యజనుల వల్ల ప్రవర్తించకుండా ఉండడానికి మన ప్రవర్తన నిత్య జీవానికి సంబంధించింది. ఆ విధంగా ఉండడానికి కొరకు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. లేదంటే మనం ఎప్పుడు బుద్ధి లేని వారం అయ్యామో మనకే తెలియదు. మీకు అర్థమవుతుందా? మనం బుద్ధి కలిగిన వారితో ఉన్నాం అనుకుంటాం, కానీ బుద్ధి కలిగిన వారితోనే ఉన్నా కూడా బుద్ధి లేని వారు అయ్యారు అందులో కొంతమంది. 10 మంది కన్యకలే కానీ మళ్ళీ 10 మంది ఒక రకంగా లేరు. బుద్ధిమంతులతో ప్రయాణం చేసిన వీరు బుద్ధిమంతుల వలె అన్ని విషయాలు లేవు, కొన్ని సొంత విషయాలు ఉన్నాయి. కాబట్టి వారు బుద్ధి లేని వారు అయిపోయారు. దైవికమైన విషయాలు లేకుండా నిర్లక్ష్యం దైవికమైన విషయాల్లో వచ్చింది. అది మనం చూస్తున్నాం. కాబట్టి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు దేనికోసం వారు ప్రత్యేకపరుచుకున్నారో ఆ స్థానంలో నిలబడలేకపోయారు. ఎందుకంటే ఈ జాగ్రత్తలు చాలా ప్రాముఖ్యం. అలాగే ఇక్కడ రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయంలో ఇక్కడ కొన్ని చెప్పాడు, వాటి మీరు జాగ్రత్తగా చదువుకోనండి. నేను దేనికి సంబంధించే మాట్లాడుతున్నాను, మీరు వీటిని జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ కొన్ని అత్యవసరమైనవి చెప్పాడు. అందులో అత్యవసరమైనవి ఏంటంటే, ఇక్కడ 11లో 10లో మనం చూస్తున్నాం, లేక 11లో చూస్తే, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. ఇలా డ్యూటీ ఏంటి, ఎప్పుడు ఎవరేం చేస్తున్నారా? పరుల జోలికి వెళ్ళడం. ఇతరులకు సహాయం చేయడానికి ఏ విధంగా చేయాలి, వారు ఇబ్బంది పడే అంతగా కాదు. కాబట్టి వీరేం చేస్తున్నారంటే పరుల జోలికి వెళ్తున్నారు. మీరు వారి జోలికి ఏంటి? అసలు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాల్సిన టైం దేవుడు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నిన్ను నీవు మాదిరికరంగా కనపరుచుకో, అప్పుడు ఇతరులే నేను అనుసరిస్తారు. దానికోసం నువ్వేం చేస్తున్నావు? అలా చేయకుండా, అలాగే వీరు ఏ పని చెయ్యక, పని చెయ్యాలి, నీకంటూ ఒక పని ఉండాలి. ఆ పని లేకపోతే దేవుడు ఎలా జీతం ఇస్తాడు? నీ పనిని ఎలా గుర్తిస్తాడు? ఈ పని కోసము నీకు జీవాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, టైం ఇస్తున్నాడు, అలాగే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. వీటన్నిటిని బట్టి దేవుడు మెచ్చుకోవాలని, జీతం ఇవ్వాలని నీకు పని కల్పిస్తే, నువ్వు పని చెయ్యకుండా ఏం పని పెట్టుకున్నావు? ఇతరులను ఇబ్బంది పరుచుట, ఇతరులను బలహీనపరుచుట, ఇతరులను గాయపరుచుట, అలాంటివి కొన్ని చేయడాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు
ఖచ్చితంగా మీరు ఇలా ఉంటే నిష్ఫలుడు అయిపోతావు. నీకు ఫలం ఉండాలి. నీకు పని ఉండాలి. నువ్వు ఒక పనిని ఎన్నుకోవాలి. పని చేస్తూ ఉండాలి. ఆ పనిలో నీ జ్ఞానాన్ని, దేవుడు నీకిచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటివన్నీ చేయకపోతే మీరు ఏ పని చేయక ఖాళీగా ఉంటూ ఇతరులను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే ఏంటిది? అనే విషయాన్ని బట్టి ఏం చెప్పాడు? పత్రిక మూలముగా కొన్ని విషయాలు చెప్పాడు. ఎవరైతే ఈ పత్రిక మూలముగా లోబడకుండా ఉన్నారో ఆ వ్యక్తిని కనిపెట్టి అతడు సిగ్గుపడేటట్లుగా చెయ్యండి. అనగా మాట్లాడకండి అని కూడా చెప్పాడా లేదా? ఎందుకు? సహోదరుడే, వేరే వ్యక్తి అని కాదు. సంఘములో వ్యక్తే. కానీ పని చెయ్యాలి. అలాగే ఇతరుల జోలికి అనవసరముగా వెళ్ళకూడదు. ఇతడి జీవితాన్ని మాదిరిగా మనుషుల ముందు కనపరుచుకునే విధానంలో, కుటుంబం గుర్తించే విధానంలో, దైవజనులు గుర్తించే విధానంలో, తోటివారు గుర్తించే విధానంలో చేయాలి గదా! పని చేయాలి గదా! దాన్ని చూపించాలి గదా! అలా చేయడం ద్వారా నీకు జీతం ఉంది. లేదంటే దేవుడు నిన్ను మెచ్చుకోలేడు. దేవుడు నీకు జీతం ఇవ్వలేడు. నువ్వేమవుతున్నావు? సంఘములో ఉండి నిష్ఫలుడు అయిపోతున్నావు. కాబట్టి అత్యవసరముగా ఎటువంటి విషయాలండి? కనీస విషయాలివి. లోతైనవి కాదు. లోతైన వాటి విషయంలో మీకు స్వేచ్ఛనివ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా అత్యవసరంగా చెప్పాల్సిన రెండో విషయాన్ని గురించి ఇక్కడ చెప్పాడు. ఒకటేమో అన్యజనుల నడకలోనికి మనల్ని తీసుకెళ్తుంది. రెండోదేమో మనల్ని నిష్ఫలుడుగా చేస్తుంది. కాబట్టి మనల్ని నిష్ఫలుడుగా చేసే విషయాల నుండి దూరం చెయ్యడాని కోసం ఏం చేస్తున్నాడు? కొన్ని ఆజ్ఞలు వారికి ఇస్తున్నాడు. ఇది మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఈ రెండు కనీస విషయాలు. ఒకటేమో ప్రమాదంలో పడుతున్నావు చెప్పకపోతే, రెండోదేమో నిష్ఫలుడైపోతున్నావు. రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి సమాధానం అనే విషయంలోనే సంఘములోనికి వచ్చిన వారు సమాధానంగా ఉండాలి. సమాధానములోనే ఇది భాగం. మనమేమో సహోదరుడు కాదని, లేక సహోదరి కాదని, సంఘములో వ్యక్తి కాదనేది కాదు. దేవుని పిల్లలు కాదని అలా మనం చేయట్లేదు. దేవుని పిల్లలనే ఆ విధంగా ఉండాలి. అలా చెయ్యని దైవజనులు ఏం చేస్తున్నారు? వారు ఎంత నిష్ఫలులైపోతున్నా కామ్‌గా ఉంటున్నారు. రేపు దేవుడు అడుగుతాడు కదా! వారు ఇలా ఉన్నారని చెప్పినప్పుడు నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? వారికి చెప్పావా? వారికి తెలియజేసావా? మనం చెప్పాలి. మనము తెలియచెయ్యాలి అనేది ఒకటి దేవునితో మన సమాధానం. రెండవదిగా సంఘముతో అనగా సరి అయిన వాక్యానుసారముగా నడుచుకునే వారితో మనకు సమాధానం. మూడవదిగా మనం తెలియజేస్తాం. ఎలా తెలియజేస్తాం? మనకెవరు ఇతరులు ఎలా తెలియచేయాలనుకుంటామో అలాగే తెలియజేస్తాం. అనగా అనుకూలమైన వైఖరితో తెలియజేస్తాం. కొట్టినట్లు కాదు, పొడిచినట్లు కాదు. అలా ఎవరైనా మీకు చెప్పాలనుకుంటున్నారా? మనందరం కూడా అనుకూల వైఖరిని కోరుకుంటాం. మనుషులు మీకేమి చెయ్యాలని కోరుకుంటారో అదే చెయ్యండి అని చెప్పాడు. దాంట్లోనే అసలు దేవుడు చెప్పినవన్నీ మనకు అర్థమవుతాయి. మనం కోరుకుంటాం కానీ మనం చెయ్యం. దేవుడు కోరుకునేదాన్ని చెయ్యమంటున్నాడు. అప్పుడు దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవుని నుండి అనేకం కోరుకుంటాం. ముందు ఆయన చెప్పింది చేయి. నేను చెప్పు మాటల ప్రకారం చేయక, ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? ప్రార్థన చేస్తున్నావు, పిలుస్తున్నావు మంచిదే. కానీ చెప్పింది చేసిన తర్వాత వెంటనే దేవుడు తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి మనం దేవునితో సమాధానం. మొట్టమొదటి విషయం, దేవునితో సమాధానం లేకపోతే మనం ఏమీ చేయలేం. మనము దేవునికి దూరంగా ఉంటే మనమేమీ చేయలేం. దేవునితో మన సమాధానం, దాని కొరకు క్రీస్తు వెల చెల్లించాడు. ఆయన రక్తం మనకు ఉంది గనక ఇప్పుడు కేవలం పశ్చాత్తాపడితే చాలు. రెండవదిగా అటువంటి విషయాలు, నష్టం కలిగించే విషయాలతో మనకున్న కనెక్షన్ తొలగించుకోవడమే అక్కడ ముఖ్యం. నష్టము కలిగించే విషయాలతో అనేది నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి దేవునితో సమాధానం. రెండవదిగా సంఘముతో అనగా, సంఘం అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు, దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తులు. వారు మనకు సువార్త ప్రకటించిన వారు, మనకు వాక్యాన్ని తెలియజేస్తున్నవారు, మనకు మాదిరి కనపరుస్తున్నవారు. వారు మొదట వారితో
సంఘం అనే విషయాన్ని గురించి మనం గుర్తించాలి. మోషేతో కోరహు లేడు. లేకుండా అతడు సపరేట్ అయిపోయి సమాజం అంతటిని తన వైపు తీసుకుంటూ ఉన్నాడు. అది సరైన విషయం కాదు కదా! ముందుగా దేవుని సన్నిధిలో నిలిచిన వారితో సమాధానం ఆ విధంగా ఉండాలి. కాబట్టి రెండోది సరైన వాటితో అనగా వాక్యానుసారముగా ఉన్న వారితో మన సమాధానం. వాక్యానుసారంగా లేని వారికి మనము ప్రేమతో చెప్తాం. సహోదరులు, మనం ఒక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అన్న భావనతోనే మనం చెప్తాం. అనగా అనుకూల వైఖరితో చెప్తాం. అనుకూల వైఖరి అనగా నీకు ఎవరైనా ఎలా చెప్పాలి అని కోరుకుంటావో అలా చెప్పడం. అర్థమైందిగా? ప్రతి వ్యక్తికి ఒక కులమానం ఎక్కడుంది? లోపలే ఉంది. బయట ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. బయట ఎక్కడుందని వెతకాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోనే ఉంది. నీకు ఇతరులు ఎలా చెప్పాలనుకుంటావు? నీలో లోపం ఉన్నా, నీలో కొదువ ఉన్నా, నీలో సమస్య ఉన్నా ఎలా చెప్పాలనుకుంటావు? అదే దేవుడు కొలమానంగా తీసుకుంటున్నాడు. అదే దేవుడు కొలమానంగా తీసుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఎంత అనుకూలమైనది. మనం అనుకూల వైఖరితో చెప్తాం ఇతరులకు అనేది దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటాం. ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్న బుద్ధిమంతుడు లేడా? ఆ బుద్ధిమంతుడే ముఖ్యం. సంఘములో దేవుని భయం ఉంటే మనుషుల పట్ల కూడా వీరాత్మీయులు. వీరు మనకంటే వాక్యాన్ని అనుసరిస్తున్నారన్న భయం ఉంటుంది. వీరు చెప్పగలిగే స్థానములో ఉన్నారు. అలాగే వీరు ఈ విషయంలో ఎలా ఉన్నారు? సాధించిన వారుగా ఉన్నారు. వారి ముందు నేను ఓడిపోయాను గనక ఎలా ఉండాలి? వారిని గౌరవించి నేను నిలబడాలి. ఒకే స్కూల్లో చదువుకున్న వారిలో జ్ఞానం ఉన్నవాడు ఏమవుతున్నాడు? అధికారి అవుతున్నాడు. మిగతా వ్యక్తి క్రింది స్థానంలో ఉంటున్నాడు. అతని ముందు చేతులు కట్టుకునే పరిస్థితి కూడా ఉందా లేదా? ఇవన్నీ నీడ. ఇక నిజమైనవి జీవితానికి సంబంధించిన ప్రవర్తనకు సంబంధించిన దాన్ని శాశ్వతం చేశాడు దేవుడు. ఈ భౌతికమైన శరీరానికి సంబంధించిన విషయాలను బట్టి దేవుడు ఏం చేశాడు? నీడ లాంటి విషయాలు పెట్టాడు. కానీ యుగాయుగములు ఉండేదంతా వ్యక్తిత్వం మీద ఆధారపడిన విషయాలు. కాబట్టి సంఘములో బుద్ధిమంతుడు లేడా? బుద్ధిమంతుడు ఉన్నాడు, కానీ ఆ బుద్ధిమంతుని మాట వినట్లేదు. ఈ విషయంలో నీకు చెప్పగలిగిన స్థితిలో ఉన్నాడు. జడ్జీలు ఎలా అవుతారు? ఎవరవుతారు? వారికి ముందు ఎలాంటి పరీక్షలు ఉంటాయి? వాటిని కూడా చూస్తే వారు ఆ విషయంలో చెప్పగలిగిన స్థితిలో ఉన్నారు. అంతెందుకు, ప్రభు వాక్యంలో నినివే పట్టణస్థులు మీ మీద నేరం మోపుతారు అన్నాడు. అలాగే షేబా దేశపు రాణి మీ మీద నేరము మోపుతుంది అని చెప్పాడు. అదేంటి షేబా దేశపు రాణి? షేబా దేశానికి వేరే రాజులు గౌరవిస్తారో గౌరవించారో తెలియదు. ఆ తర్వాత రాజ్యాలు తలకిందులవుతాయి. కానీ భూలోక రాజ్యాలన్నిటినీ నాశనం చేసిన తర్వాత దేవుని రాజ్యం ఏర్పడే ఆ సమయానికి ముందు దేవుని కోర్టులో ఆమెకు ఒక స్థానం కల్పించబడుతుంది. రాజులందరూ దాసుల వలె ఏమి లేని వారిగా అక్కడ నిలబడితే ఈమె ఆరోపణ చేయగలిగిన స్థానంలో నిలబడుతుంది. ఎందుకు? ఆమె ఆ విషయంలో మాదిరిగా నిలబడింది గనక. ఇక్కడ కాదు, దేవుని కోర్టులోనే అంత విలువ ఉంటుంది, అంత స్థానం ఉంటుంది. ఎవరికి? మాదిరిగా ఉన్నవారు. కుటుంబములో మాదిరిగా ఉన్నవారు ఉన్నప్పుడు మిగిలిన వారు ఏం చేయాలి? వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఈ కుటుంబ సమస్యలు, వారు కుటుంబ సమస్యల్లో నిలబడి ఉన్నారు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే విషయంలో సరిగ్గా ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారనుకోండి, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే వారు వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. వీళ్ళు ఇక్కడ అడగరు. ఎక్కడ అడుగుతుంటారు? అంతా తెలుసు అనుకునేవారు కొంతమంది. తర్వాత మేమెందుకు అడుగుతాం? లేకపోతే అడిగితే ఎవరిని అడుగుతున్నా? అవిశ్వాసులని, అన్యజనులు అడుగుతున్నావా? మీ మధ్యలో బుద్ధిమంతుడు ఉన్నాడు, కానీ వినేది మీకు లేదు. మనుషుల యొక్క భయం ఈ రోజున లేదు ఎవరికి. మనుషుల భయం లేదు. దేవుని భయం ఉంటే నీకు మనుషుల భయం కూడా ఉంటుంది. చట్టాన్ని గౌరవించమని చెప్పేది దేవుడే. అయితే సంఘములో కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్టములో ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే, మాదిరికరంగా ఉన్న వ్యక్తుల ముందు మాదిరి లేని వారు నిలబడాల్సి ఉంది. నిలబడి తీర్పును వినాల్సి ఉంటుంది. దాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. కాబట్టి అంత దూరం వెళ్ళక ముందే వినగలిగితే ఎంత బాగుంటుంది.
విని నేర్చుకోగలిగితే ఎంత బాగుంటుంది. కాబట్టి వీరు వినట్లేదు, వారు చెప్పినా వినట్లేదు. తర్వాత అవిశ్వాసుల దగ్గర వ్యాజ్యమాడుతున్న పరిస్థితిని గురించి ఇక్కడ తెలియజేశాడు. దేవుడు చెప్పాడు, మీరు లోకానికి తీర్పు తీర్చేవారు అవుతారు అన్నాడు. ఎలా అవుతాం? దేవుని అటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని, అన్ని పరీక్షలు మనకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనము వాక్యాన్ని అనుసరించి ఆ జీవితాన్ని అలా చూపించాలి. మనల్ని ఎదిరించిన వారు ఉంటారు, అయినా మనం శాంతముగా ఉండాలి. మళ్ళీ అపార్థం చేసుకునే వారు ఉంటారు, మనం శాంతంగా ఉండాలి. అప్పుడే కదా చెప్తాం, ఈ పరిస్థితి నాకు కూడా వచ్చింది, కుటుంబంలో వచ్చింది, బయట వచ్చింది, ఆ స్నేహితుల మధ్యలో వచ్చింది, సొంత వారి మధ్యలో వచ్చింది. నేను కూడా ఎదుర్కొన్నాను ఈ పరిస్థితులు. కానీ నేను ఎలా ఉన్నాను? శాంతంగా ఉన్నాను. టైం కొరకు ఎదురు చూచాను. నా వివరణ నేను సహనంతో ఇచ్చాను. వాళ్ళే కదా జడ్జిలు ఉండేది. దేవుడు పెట్టే జడ్జిల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది, అది తాత్కాలిక స్థానాలు. కానీ సంఘములో నిజమైన స్థానాలు నీ మాదిరిని బట్టి ఉంటుంది. మాదిరి లేని వారందరూ కూడా మాదిరి కలిగిన వారి మధ్యలో నిలబడాల్సి వస్తుంది. చాలా తేలికగా మనము తిరస్కరిస్తాం కదా, ఇదేంటి అని కొన్ని విషయాల్లో. ఇదేంటి కాదు. ఒక వ్యక్తి నీ ప్రవర్తనలో నీకంటే మెరుగ్గా ప్రవర్తించాడంటే అతడు నీ మీద ఉన్నాడని అర్థం. అయితే ఏంటి కాదు. ఏంటి? అయితే ఏంటి కాదు. ప్రపంచంలో ఎక్కడైనా బ్రతుకుతాను అనేది కాదు. దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు, సమాన వ్యక్తులుగా ఉన్నప్పుడు నీకంటే మెరుగ్గా ప్రవర్తించాడంటే ఆ వ్యక్తిని గౌరవించలేకపోతే అతని క్రిందనే నువ్వు బ్రతకాల్సి వస్తుంది. అప్పుడేంటి? ఇక్కడ నేర్చుకోవాలి కదా అది. ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుని రాజ్యము అంటే సమాధానం అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. మీలో బుద్ధిమంతుడు లేడా? ఉన్నారు. కానీ వినే వ్యక్తి లేడు. విశ్వాసుల ఎదుట మాట్లాడే వ్యక్తి లేదు. అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యమాడుతూ ఉన్నాడనేది మనం చూస్తున్నాం. మనము ఏ విషయంలోనైనా మనకంటే మాదిరిగా ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు? మనకు నేర్పించే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు నేర్చుకున్నారు. ఏ విషయంలో తడబడుతున్నావో ఆ విషయంలో జీవితానికి సంబంధించి నేను గుర్తు చేస్తున్నాను. ఆ విషయంలో వారు నిలబడ్డారు. ఆ విషయంలో వారు నిలబడ్డారు. కాబట్టి వారి మాట వినాలి అని గ్రహించకపోతే ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది మనం గుర్తించాలి. కాబట్టి అత్యవసరమైన విషయాల కొరకు అన్యజనుల వలె ప్రవర్తించకుండా ఉండడానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి. అలాగే నిష్ఫలులుగా మిగిలిపోకుండా కొంతమంది సంఘములోనికి వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోరు. దేవుడు నేర్పించే ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోకుండా ఎక్కడి నుండో ఏమేమో నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి కనెక్షన్ మొత్తం ఎక్కడుంది? ఎక్కడి నుండో ఉంది. సంఘము నుండి, దేవుని నుండి లేదు. ఏమి నేర్చుకుంటున్నారు. ఏంటవి? నిష్ఫలులుగా వారిని చేసేవి. అందుకొరకు నియమ నిబంధనలు కావాలి. కొన్ని అత్యవసరమైన విషయాల్లోనే అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సంఘములో ఏకభావముతో మాట్లాడాలి, ఏక తాత్పర్యముతో మాట్లాడాలి అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అలాగే బుద్ధిమంతులు ఉన్నారు. జీవితానికి సంబంధించిన విషయంలో మాదిరికరమైన వ్యక్తులు ఉన్నారు. వాక్యాన్ని అనుసరిస్తున్న వ్యక్తులు ఉన్నారు. అదే సమస్యలు కలిగి కూడా కుటుంబంలో కానీ, అదే సమస్యలు సమాజంలో కానీ ఎదుర్కొన్నప్పుడు కూడా మాదిరికరంగా ఉన్నారు. వారి నుండి నేర్చుకోవాలి, వారిని గౌరవించాలి. సంఘములో ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి దేవుణ్ణి బట్టి. లేదంటే ప్రతి దాన్ని గురించి దేవుడు విమర్శిస్తాడు. ఎక్కడ నీవు గర్వంగా ప్రవర్తించావో ఏం చేస్తాడు దేవుడు? అక్కడే నువ్వు బ్రతకాల్సి వస్తుంది. మోషే ముందు గర్వంగా ప్రవర్తిస్తే మోషేను తృణీకరించిన దానికి వాక్యం చెప్తుంది, ఆ మోషేని దేవుడు ఏం చేశాడు? అధికారిగా నియమించాడు. కాబట్టి మనకు దేవుని భయం ఉంటే మనుషుల ఎడల కూడా విధేయులుగా ఉంటాం. సరైన మాట చెప్పినప్పుడు వారిని కాదు మనం చూసేది, వారిలో నుండి వచ్చిన మాట సరైంది గనక మనము విధేయత చూపించేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏది ఏమైనా ప్రభు తెలియజేస్తున్నాడు, మన సమాధానము కలిగి ఉండాలి. దేవునితో సమాధానం, అలాగే సంఘముతో సమాధానం,
అలాగే ఏదైనా సరైన విషయం లేకపోతే అనుకూల వైఖరితో మనం తెలియజేస్తాం. అనుకూల వైఖరితో లోపములను ఇతరులు మనకి ఎలా చెప్పాలనుకుంటామో అలా చెప్పే అనుకూల వైఖరితో మనం చెప్పి మనం సమాధానములో నడవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.